హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసము 4 టైప్స్ ఆఫ్ సలాడ్స్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇందులో ఫుల్గా ఫైబర్స్ ఇంకా విటమిన్స్ ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని నేను క్రంచీగా ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ సలాడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. వీటిని మీరు లంచ్లో తీసుకోవచ్చు, స్నాక్స్గా తీసుకోవచ్చు, డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అండి. మీ వీలుని బట్టి వీటిని మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ సలాడ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సలాడ్ని ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా 2 కీరా దోసకాయలని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పీల్ చేసుకోవాలి. ఇందులో 85% వాటరే ఉంటుంది. ఇది మన బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. దీన్ని రోజు తీసుకోవడం వలన ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. కిడ్నీలకు కూడా చాలా మంచిది. స్పెషల్గా సమ్మర్ సీజన్లో దీన్ని రోజు తీసుకోండి. మీరు ఎప్పుడు సలాడ్ని ప్రిపేర్ చేసుకున్నా బాగా ఫ్రెష్గా ఉండే వెజిటబుల్స్ని తీసుకోండి. అప్పుడే వాటి ఫుల్ బెనిఫిట్స్ అనేటివి మనకు దొరుకుతాయి. కీరా దోసకాయల్ని ఇలా సన్నని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి క్రంచీ టేస్ట్ని ఇస్తాయి. వీటిని మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, స్కిప్ చేయొద్దండి. వీటి వల్ల సలాడ్కు మంచి టేస్ట్ అనేది వస్తుంది. పల్లీలు బాగా ఫ్రై అయ్యాయండి. నెక్స్ట్ మనము కుకుంబర్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు, నేను ఇక్కడ టోటల్ 2 కీరా దోసకాయలని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ప్రతిరోజు పచ్చి కొబ్బరిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది, అధిక బరువును తగ్గిస్తుంది. అలాగే ఇది స్కిన్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మిరియాల పౌడర్, అలాగే కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలండి. కేవలము కొంచెం ఉప్పును మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసం, అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ కుకుంబర్ సలాడ్ను మరింత హెల్దీగా, మరింత కలర్ఫుల్గా చేసేందుకు నేను ఇక్కడ కొంచెము క్యారెట్ తురుమును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కుకుంబర్ సలాడ్ రెడీ అయ్యింది. చిక్పీ సలాడ్ను ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు వరకు కాబూలి శనగల్ని తీసుకున్నానండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇందులో హై ఫైబర్, హై ప్రోటీన్ ఉంటుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందండి. ఈ చిక్పీ సలాడ్ కోసము నేను ఇక్కడ 1 కీరా దోసకాయ, 2 క్యారెట్లు, అలాగే 1 ఉల్లిగడ్డను తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని సన్నని పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు సలాడ్ కోసము ఎప్పుడు వెజిటబుల్స్ని కట్ చేసుకున్నా బాగా సన్నగా కట్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందండి. అందుకని వెజిటబుల్స్ని సన్నని పీసెస్గా కట్ చేసుకోండి. సలాడ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారెట్ తురుమును కూడా రెడీ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి అన్ని వెజిటబుల్స్ అయితే రెడీ అయ్యాయి. రాత్రంతా నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లోకి తీసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. వీటిని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ చిక్పీ సలాడ్లో నేను టమాటోను కూడా యాడ్ చేస్తున్నానండి. టమాటోను యాడ్ చేసుకోవడం వలన ఈ సలాడ్కు మంచి టేస్ట్ అనేది వస్తుంది. టమాటోల్ని ముక్కలుగా కోసుకొని లోపల ఉండే గుజ్జుని పక్కకు తీసేయాలండి. కేవలము పైన లేయర్ని మాత్రమే మనము యూజ్ చేయాలి. ఈ గుజ్జుని మీరు పక్కకు తీసుకొని వేరే కర్రీలోకి యూజ్ చేసుకోండి. వీటిని కూడా సన్నని పీసెస్గా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము చిక్పీ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, 1 కప్పు వరకు ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగల్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా నిమ్మరసం,
సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా ఉప్పు, చివరగా మిరియాల పొడిని వేసుకోవాలి. నెక్స్ట్ వీటికి పోపును పెట్టుకోవాలి. తర్వాత ఒక తడక ప్యాన్ని తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ని మాత్రమే యూజ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్రను వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ వీటిని పోపులోకి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మన చిక్పీ సలాడ్ రెడీ అయ్యిందండి. ఈ సలాడ్ను ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సిన వెజిటేబుల్స్ క్యాబేజీ, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, బీట్రూట్, అలాగే ఒక కప్పు వరకు స్వీట్ కార్న్. నెక్స్ట్ వీటన్నింటినీ ఇప్పుడు సన్నని పీసెస్గా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం క్యాబేజీని యూజ్ చేయడం లేదండి, కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను. మనకు ఒక కప్పు వరకు క్యాబేజీ తురుము అయితే సరిపోతుందండి ఈ సలాడ్ కోసము. నెక్స్ట్ క్యాబేజీని గ్రేట్ చేసుకోవాలి. రోజు క్యాబేజీని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది, అలాగే అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. బీట్రూట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. దీన్ని మీరు ప్రతిరోజు తీసుకోండి. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది, రోజంతా మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది. అలాగే మీ బరువుని తగ్గించడంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్. దీన్ని కూడా మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మీ జీర్ణ సమస్యలను తగ్గించి మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ బరువుని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మీ స్కిన్కి కూడా చాలా మంచిది. నేను ఇక్కడ కేవలము హాఫ్ క్యాప్సికమ్ని మాత్రమే తీసుకున్నానండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. తర్వాత అందులో ఒక స్టాండ్ని పెట్టుకొని దానిపైన ఒక స్టీమ్ ప్లేట్ని ఉంచుకోవాలి. సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యాబేజ్, ఒక కప్పు బీట్రూట్ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు ఈ వెజిటబుల్స్ని నీటి ఆవిరితో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత లిడ్ని ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలండి వెజిటబుల్స్ ఉడికాయో లేదో. అన్ని వెజిటబుల్స్ బాగా పర్ఫెక్ట్గా ఉడికాయండి. నెక్స్ట్ క్యాబేజీ స్వీట్ కార్న్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక కప్పు వరకు క్యాబేజీ తురుము, ఒక కప్పు బీట్రూట్ ముక్కలు, ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు వరకు క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా మిరియాల పౌడర్, చివరగా ఇందులో కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యాబేజ్ అండ్ స్వీట్ కార్న్ సలాడ్ అయితే రెడీ అయ్యింది. నెక్స్ట్ సలాడ్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సలాడ్ అండి, రా మ్యాంగో అండ్ క్యారెట్ సలాడ్. ఈ సలాడ్ కోసము మనకు కావాల్సినవి ఒక మామిడికాయ, అలాగే 3 క్యారెట్లు. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సంవత్సరానికి కేవలము ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ పచ్చి మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, బీపీని తగ్గిస్తుంది, అలాగే అధిక బరువుని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. లాస్ట్లో వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ వంతు లాస్ట్లో వచ్చింది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మీ అందరికీ క్యారెట్ గురించి తెలిసే ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ మన కళ్ళకి చాలా మంచిది. క్యారెట్లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇది మన చర్మానికి కూడా చాలా మంచిదండి. స్కిన్లో మంచి గ్లో వచ్చేలాగా చేస్తుంది. తర్వాత బౌల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు,
కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం మిరియాల పౌడర్, అలాగే కొంచెం ఉప్పును వేసుకోవాలి. అలాగే నేను ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. 4 బాదం పప్పులు, కొన్ని గుమ్మడికాయ గింజలు, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుంటున్నాను. వీటిని 4 గంటలు ముందుగానే నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి. ఈ బాదం పప్పుల పైన లేయర్ని తీసేసి వీటిని సన్నని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ సలాడ్కు పోపును పెట్టుకోవాలి. ఒక తడకా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. నేను కొంచెం మినపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సలాడ్లోకి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రా మ్యాంగో క్యారెట్ సలాడ్ రెడీ అయ్యింది. ఈ సలాడ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకైతే అన్ని సలాడ్స్ చాలా బాగా నచ్చాయి. పర్సనల్గా మీకు ఏది నచ్చిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటే ఈ సలాడ్స్ మీకు వెయిట్ని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మీరందరూ ఒకసారి తప్పకుండా ఈ సలాడ్స్ని ట్రై చేయండి. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ హెల్దీ లైఫ్ స్టైల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. Stay healthy. Thanks for watching. Bye bye.